హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ మార్నింగ్. మరి ఇవాళ సండే కదండి. ఇంకా సండే అయినా మనకి రెస్ట్ అనేది లేదు. ఇంకా మనం వర్క్ అయితే చేస్తున్నాం ఈ రోజు. ఎందుకంటే ఓపెనింగ్ ఉంది కాబట్టి దగ్గరలో. మరి ఈ రోజు అయితే మన సండే కూడా వర్క్ రావడం జరిగింది. ఈ రోజు కూడా మేమైతే నిన్న వర్క్ ఏంటంటే నిన్న ఈ డోర్లు రన్నింగ్ డోర్లు అన్ని మనం రెడీ చేసామండి. ఈ డోర్లు సరిపెట్టడం, ఇది గోల్డ్ పీసులు అంటియడం, ఇవైతే అంటింపులు అయితే చేసాము. ఇప్పుడైతే ఇవి అయితే ఏంటి ఏం చేయాలంటే ఫినిషింగ్ అయితే చేయాలి. అంటే కొద్దిగా ఎడ్జీలు ఎక్కువ ఉంటాయి. ఈ స్టిక్కర్లు అన్ని తీసి ఫినిషింగ్ చేసి అప్పుడు ఫ్రంట్ బ్యాక్ అంటిస్తాం. బ్యాక్ వచ్చేసరికి ఎగ్ వైట్, ఇంకా ఫ్రంట్ సీట్ వచ్చేసరికి మనకి డిజైన్ సీట్ వస్తుంది అనమాట. ఇదిగోండి, డిజైన్ కూడా చాలా బాగుంది. కవర్ ఉంది, కవర్ పీక్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఆ డిజైన్ అయితే మనం ఇవి అయితే అంటించాలి. ఇక అలాగే మనకి ఈ బెడ్రూమ్లో కూడా సేమ్ ప్రాసెస్. ఇంకా ఈ డోర్లన్నిటికీ గోల్డ్ అంటించారు మన వాళ్ళు. ఇవన్నీ స్టిక్కర్లు పీకేసి ఫినిషింగ్ చేసుకొని మనం ఇవి కూడా ఫ్రంట్ బ్యాక్ అంటించేసుకోవాలి. అలాగే ఈ ఫ్రేమింగ్ వర్క్ కూడా అయిపోయింది. ఇంకేంటంటే ప్యానలింగ్ వర్క్ అయితే ఉంది, ప్యానలింగ్ వర్క్ చేసుకోవాలి ఇదోటి. అలాగే ఈ బెడ్రూమ్లో కూడా మనం ఇవి కూడా ఫినిషింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం కొంత వర్క్ అయితే చేసాము ఈ సైడ్లు అంటించడం. అయితే ఈ గోల్డ్కి కూడా అంటించుకోవాలి. అలాగే ఈ ప్యానలింగ్ వర్క్ కూడా చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా అంతే, ఎదర గోల్డ్కి అంటించుకోవాలి, ప్యానలింగ్ వర్క్ అయితే ఉంటుంది బ్యాలెన్స్. ఈ వర్క్ అయితే మనం ఈరోజు అయితే చేస్తున్నామండి. మేము నలుగురు వచ్చాము. ఇంకా నేను, మా తమ్ముడు సురేష్, అలాగే మా బామ్మ సురేష్, అలాగే పండు, ఇంకా మేము నలుగురు అయితే ఈరోజు కూడా వచ్చాము. ఆల్రెడీ మన కుర్రోళ్ళు ఫోన్ చేసేస్తారు ఆదివారం అంటే. ఈ క్రికెట్ మ్యాచ్లు ఇవన్నీ ఫోన్ చేస్తారు, వీడియో కాల్ కూడా చేస్తారు. మీకు చూపిస్తాను. ఇవ్వండి, ఫినిషింగ్ అంటే ఇలా చేయాలి. ఇవన్నీ ఎడ్జీలన్నీ మనం ఫినిషింగ్ అనేది చేసుకుంటాం అనమాట. ఇక అయితే అలా చేసుకోవాలండి. నేను కూడా ఇక పండుగ బట్టలు చేంజ్ చేసేస్తున్నాను. ఇక మనం కూడా ఈ బెడ్రూమ్లో అయితే ఇది కూడా ఫినిషింగ్ చేసేసుకొని మనం కూడా ఫ్రంట్ బ్యాగ్ అంటించేసుకోవాలి. ఈ బెడ్రూమ్ సంబంధించింది, అన్ని రోడ్డుకి సంబంధించింది అనమాట. ఇది అంటించిన తర్వాత ఈ పీసులు అయితే అంటిస్తాను, ఈ పాలం పీసులు. అలాగే వీటికి సంబంధించిన బార్డర్ పీసులు కూడా రెడీ చేయాలి, అవి కూడా రెడీ చేసుకుంటాను. ఇది ఇక్కడ ఆల్రెడీ మనం ఒక షీట్ వన్ సైడ్ అంటించి పెట్టాం పక్కన. ఇదైతే ఏం చేస్తానంటే బార్డర్ పీసులకి మనం కటింగ్ చేసుకుంటాం. అంటే లోపల సైడ్ వచ్చేసరికి ఎగ్ వైట్, ఆ ఫ్రంట్ వచ్చేసరికి మనం కలర్ షీట్ వాడతాం అనమాట. సేమ్ కలరు, ఈ కలర్ షీట్ అయితే వాడతాం అనమాట. ఇక ఇదండి ఈరోజు వర్క్ మనకి. ఈరోజు ఈ బెడ్రూమ్ సంబంధించిన అన్ని డోర్లు అన్నీ అంటించేస్తాము. ఫ్రంట్ బ్యాక్ అంటించేస్తాం, ఫినిషింగ్ చేసి ఫ్రంట్ బ్యాక్ అంటించేసుకుంటే రేపు మార్నింగ్ ఏంటంటే మనం ఫినిషింగ్ చేసి డోర్లన్నీ బిగించడానికి కూడా అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం రేపు డోర్లు బిగించడానికి చూస్తాం. రేపు సాయంత్రానికి అయితే తెచ్చుకోవాలి. లేదా బ్యాలెన్స్ హ్యాండిల్స్ అవన్నీ మంగళవారం ఉంటాయి. ఇంకా మంగళవారం మనం కంప్లీట్ చేసినా ఇంకేమన్నా ఖాళీ అయితే కిచెన్లో కూడా ఆ ఫ్రేమింగ్ వర్క్ అనేది కూడా చేసేసుకుంటే మనకి తర్వాత ఇక ఫంక్షన్ అయిన అప్పుడు కానీ, లేదా ముందే అయితే ముందే మ్యాక్సిమం అయిపోయాకే మొత్తం చేస్తున్నాము. ఇక అయినంత వరకు అయితే మనం చెయ్యాలి. అది ఇదండి వర్క్ అయితే మనకి ఇలా కబోర్డ్స్ వర్క్ ఈ మనకి రాజనగర్లో అయితే జరుగుతుందండి. ఇదైతే మనం రన్నింగ్ డోర్లకి అయితే మొత్తం ఈ గోల్డ్ ఫినిషింగ్ చేసి మనం ఈ బ్యాక్ వచ్చేసరికి ఎగ్ వైట్ అంటించామండి. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి మనం కలర్ షీట్ అయితే అంటించాం ఈ రెండు డోర్లకి. ఈ రెండు డోర్లు దీనికి సంబంధించినవి అనమాట. అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీటికి సంబంధించిన పీసులు కూడా మనం కటింగ్ చేసుకుంటున్నాం. ఈ లోపల పక్క అంటించడానికి, ఈ లోపల సైడ్ అంటించుకొని అలాగే వీటికి ఫ్రేమ్ బాతులు కూడా రెడీ చేసుకున్నాం. ఇక ఇప్పుడు ఏం చేస్తామంటే పక్క బెడ్రూమ్లోకి ఈ డోర్లు, ఈ ఎడ్జీలు ఉన్నాయి చూసారండి, ఈ ఎడ్జీ అనేది మనం చక్కగా నీట్గా పేపర్ కొట్టేసుకొని అప్పుడు దీనికి కూడా ఫ్రంట్ బ్యాక్ అంటించిన తర్వాత అప్పుడు ఈ ఫ్రేమింగ్ అంటిస్తాను. లోపల సైడ్ కానీ ఆ పైన ఆ బార్డర్ కానీ మొత్తం అంటించడం జరిగింది ఇవాళ. అలాగే ఇప్పుడు ఇవ్వండి ఫ్రేమింగ్ బద్దలు. ఈ గదిలో వచ్చేసరికి 4, ఆ గదిలో వచ్చేసరికి 3.
ఒక దాంట్లో 2 వచ్చేస్తాయి అనమాట మనకి. ఇవి కూడా మనం గోల్డ్ అంటించి రెడీ చేసాం. ఇవి కూడా ఫినిషింగ్ చేసేసుకొని ఇవి కూడా ఫ్రేమింగ్ కూడా మనం కొట్టుకోవచ్చు. ఇక మన వాళ్ళు కూడా ఈ డోర్లు అనేది అంటిస్తున్నారు. అన్ని చిన్న డోర్లు అన్నీ అంటించేశారు. ఇంకా పెద్ద డోర్లు ఒక 4 ఉన్నాయి. ఇవి అంటించేస్తే ఈ గోడ ప్యానలింగ్ కూడా చేస్తారు మన వాళ్ళు. ఇవి కూడా చేస్తారు. బాబా వచ్చారా సురేష్ దా. ఇప్పుడు మనం ఈ డోర్లకు సంబంధించిన ఇదిగోండి. మనం ఈ కలర్ అయితే మనం అంటించాలి. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసరికి ఈ కలర్ అంటిస్తాము. ఇక బ్యాక్ వచ్చేసరికి ఎగ్ వైట్ అంటిస్తాం అనమాట. ఇవి కూడా అంటించి పక్కన పెట్టిన తర్వాత ఆ పెద్ద బెడ్రూమ్లో మన పీస్, ఆ తాళం పీసు, గోల్డ్ పీసులు, ఈ బీడింగు ఇవన్నీ కొట్టిన తర్వాత అప్పుడు ఈ చిన్న బెడ్రూమ్లోకి వెళ్తాను. ముందు అంటించేసి మనం పక్కన పెట్టుకుంటే మనం రేపు మార్నింగ్కి మనకంతా పర్ఫెక్ట్గా అన్నీ గమ్మింగ్ అనేది అతుక్కుంటుంది. ఇది ఆల్రెడీ మనం రాగానే పొద్దున్నే అంటించేసాం అనమాట ఈ పెద్ద డోర్లు. ఇప్పుడైతే ఇవైతే ఫినిషింగ్ చేస్తున్నాను. మనము ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇది సంబంధించిన సగ్లాసులు ఉంటాయి. అవి కటింగ్ చేసుకొని అంటింపులు అయితే చేసుకోవాలి. ఈ మిషన్ సౌండ్కి నేను మాట్లాడలేదు. ఈ మిషన్ ఆన్ చేసినప్పుడు మనలో అయితే ఈ కబోర్డ్ సంబంధించిన షీట్లు అంటిస్తున్నారు గమ్మేసి. ఇక అయితే మనం ఈ చిన్న బెడ్రూమ్ కూడా డోర్లు అంటించేసామండి. 2 పక్కల పైన కలరు,
మొత్తం 3 కలర్స్ సెలెక్ట్ చేశారనమాట. చిన్న బెడ్రూమ్కి ఒక కలరు, ఈ పెద్ద బెడ్రూమ్కి ఒక కలరు, అవతల చివరి బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి ఒక కలర్ అయితే మొత్తం సెలక్షన్ అయితే చేశారు. మనం అయితే 3 బెడ్రూమ్లో 3 కలర్లు అయితే మనం అంటించడం జరిగింది. అలాగే ఇప్పుడు వీటికైతే అంటించేసాం గోల్డ్ మొత్తం అన్నీ. అయితే మనం రేపు మార్నింగ్ వచ్చి ఫినిషింగ్ చేసి డోర్లన్నీ రెడీ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఏం చేసామంటే ఈ లోపల ఈ వీటికి కూడా అంటించేసాము, మొత్తం చుట్టూ అంటించేసాం. ఇప్పుడు ఇదేంటంటే ఈ పైన బీడింగ్ అనేది వస్తుందండి, బార్డర్ బీడింగ్. ఆ బార్డర్ బీడింగ్ కూడా మనం గోల్డ్ అంటించేసాం ఫస్ట్. ఇవి కూడా మనం ఈ ఫినిషింగ్ చేసిన తర్వాత ఈ బార్డర్ బీడింగ్ పైన వస్తుంది అనమాట. అంటే డోర్లు వేసినప్పుడు ఆ ఖాళీ అనేది ఏది కనపడకుండా మన ఈ బార్డర్ బీడింగ్ అనేది కవర్ చేసేస్తుంది మొత్తం. ఈ బీడింగ్ అయితే మనం ఇలా వేస్తాము, అప్పుడు చూడడానికి కూడా చాలా లుక్గా చాలా బాగుంటుంది. ఇది ఇవి కూడా ఫినిషింగ్ చేసుకొని ఈ బార్డర్ బీడింగ్ కొట్టి డోర్లు ఎక్కించాలి. లేకపోతే డోర్లు ఎక్కించిన తర్వాత అయినా బార్డర్ బీడింగ్ కట్టుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఇంకా పని మనకి ఎలా నడిస్తే అలాగా మనం చేస్తాం. ఇంకా అలాగే ఈ పెద్ద బెడ్రూమ్లో కూడా మొత్తం సైడ్ ప్యానలింగ్ మొత్తం ఈ డోర్లన్నీ అంటించేశారు మొత్తం. ఈ పెద్ద డోర్లే కింద పెట్టేశారా? ఓకే, ఈ పెద్ద డోర్లు కూడా అంటించడం జరిగింది. అలాగే ఈ సైడ్ ప్యానలింగ్ కూడా మొత్తం ఈ పైన ఈ సైడు, అలాగే ఈ సైడ్లు కూడా, ఈ సైడు ఇంకేంటంటే ఉట్టి గోల్డ్లో అయితే 1 2 3 4 5 పీస్ అయితే అంటిస్తే మనకు కంప్లీట్ అయిపోద్ది. ఇంకా ఏంటంటే డోర్లు ఫినిషింగ్ చేసి ఇంకా ఈ డోర్లు బిగించేసుకోవడమే దీని వరకు. ఇంకా మేము కూడా మొత్తం అన్ని సామాన్లన్నీ ఒక పక్కన పెట్టేసుకొని సదిరేసుకున్నాం అండి నీట్గా అన్నీ. మాకేంటంటే మిషన్లు ఎక్కువ ఉంటాయి, చాలా మిషన్లు, కటింగ్ మిషన్లు 2, పేపర్ ఇక డ్రిల్ మిషన్లు వచ్చి ఒక 3 4 ఉంటాయి. మొత్తం మిషన్తోనే పని అయిపోయింది. ఒకప్పుడు అంటే ఇంక అన్నీ చేతితో కొయ్యడం కానీ అదంతా చేతితో చేసేవాళ్ళు. ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగే కొద్దీ మిషన్లు ఎక్కువ అయిపోతున్నాయి. ఇదండి ఇంక ఈరోజైతే వర్క్ అయితే మనం ఈరోజు వర్క్ అయితే చేసాం. ఇంకా రేపు మార్నింగ్ అయితే ఇంకా రేపు మార్నింగ్ వచ్చిన తర్వాత అవన్నీ ఫినిషింగ్ చేసుకొని డోర్లు అన్నీ బొందులు కట్టుకోవడం, అలాగే వీటికి కావాల్సిన హార్డ్వేర్ కూడా మొత్తం మనం అన్నీ రాసేసుకున్నాము. మొత్తం అయ్యో చూపిస్తాం మీకు. మాకు కావాల్సిన మొత్తం హార్డ్వేరు రేపు సోమవారంకి మొత్తం అన్నీ అయితే రాసి రెడీ చేసుకున్నాము. ఇంకా రేపు సోమవారం మార్నింగ్ వెళ్ళి మనకు కావాల్సిన హార్డ్వేర్ కూడా మొత్తం అన్నీ తెచ్చేసుకొని అప్పుడు ఈ డోర్లకి ప్రొఫైల్ హ్యాండిల్స్ కానీ, వాటికి బొందులు కానీ, అలాగే రన్నింగ్ ఛానల్ కానీ మొత్తం అన్నీ ఏం కావాలో మొత్తం అన్నీ ఇటు వరకు అయితే 3 బెడ్రూమ్లకి సరిపడా మొత్తం అన్నీ మెటీరియల్ అయితే రాసాము. ఇంకా మేము కూడా అన్నీ చదివేసి ఇంకా మేము కూడా అయితే ఇక రెడీ అయిపోయి ఇంకా మేము కూడా వెళ్ళిపోతుంది. మన టైం వచ్చేసరికి 5:15 అవుతుంది. ఇక ఈరోజు సండే కూడా మనం వర్క్ చేయడం జరిగింది. ఇక రేపు ఎల్లుండి ఇంకా మనం మ్యాక్సిమం ఈ 3 బెడ్రూమ్లు అవ చేసేస్తే ఇంకా ఓపెనింగ్ అయితే మనకి బుధవారం అండి. ఇక రేపు ఎల్లుండి అయితే కంప్లీట్ అనేది మనం మ్యాక్సిమం మొత్తం అంతా అవ చేసిన తర్వాత ఇంకా ఏమన్నా ఈ ఖాళీగా ఉంటే కనుక మనం ఈ కిచెన్లో ఈ ఫ్రేమింగ్ వర్క్ అయితే మనం చేసేస్తాము. మిగిలినవన్నీ పక్కన సింగిల్ బెడ్రూమ్ ఉంది, ఆ బెడ్రూమ్లో మొత్తం సామాన్లు కానీ ఏమైనా మొత్తం అన్నీ ఆ గదిలో పెట్టుకోవాలి మనం. ఇదండి ఈరోజు అయితే వీడియో సండే. మరి ఇంకా మేము కూడా అన్నీ చదివేసుకొని మేము కూడా వెళ్ళిపోతున్నాము. ఈ మిగతా వీడియో రేపు సోమవారం రేపటి వీడియోలో అయితే మీకు కంటిన్యూ ఉంటుంది. అందరూ తప్పకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.